అరే ఇదేందబ్బా, ఏ ప్రాజెక్ట్ కట్టినా ఒక్క మంత్రి గారి భూమి పోదు, ఏ కంపెనీ పెట్టినా ఒక్క ఎమ్మెల్యే గారి జాగ పోదు, ఏడ రోడేసినా ఏ ఎంపీ గారి పొలాలు పోవు. సర్కారోళ్ళు దేనికి భూములు తీసుకున్నా ఏ పెద్ద లీడర్ ఆస్తికి ఏం కాదు. ఎంతసేపు 2-3 ఎకరాలున్న రైతుల భూములే పోయి గరీబుల జాగలే పోతాయి అని ఎన్నో మాటల మీరు సుతా అనుకునే ఉంటారు. కానీ గిసొంటి చూసుడైతే నూటుకో కోటుకో ఒక్కటబ్బా. జేసీబీ తోటి రప్ప గులగొడుతున్నారు. గోడ ఇల్లు పలగొట్టుడు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సార్ దగ్గరుండి పని చేపిస్తున్నాడు. అరే సర్కార్ జాగన వలన కబ్జా పెట్టి కట్టిండ్రేమో అనుకునేరు. ఈ ఇల్లు ఎమ్మెల్యే గారిదే. కామారెడ్డిలో తోవ పెద్దగా చేయాలంటే అడ్డం వస్తున్నదట. ఇంకొకలైతే ఏరే రూట్ల రోడ్ అయ్యమందరు. గంత అవసరం లేదని ఆఫీసర్లను ఇంజనీర్లను విలువనంపితే కొలతలు తీసుకున్నారు, గులగొడతానే ఉన్నారు. వారు కూడా వలగొట్టిరు, కొత్తిల్లు గులగొట్టిరు సడక్కు సరిపోయేటట్టు. అట్లని పాతిల్లేం కాదు, ఇంట్లోనే ఉంటాడు, కాకుంటే చాలా పెద్దగా ఉంటది. ఇదేదో గొప్ప విషయం త్యాగం చేస్తున్నాను కాదు నేను చెప్పేది. ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, రాజు పద్ధతిగా ఉంటారు, ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. కరెక్టే, ఏలటోళ్ళే పద్ధతి తప్పితే ఇక పబ్లిక్ తప్పరా? ఎమ్మెల్యేకి పైసలు ఇస్తే అయిపోయా, లేకుంటే అధికారులకు పైసలు ఇస్తే అయిపోయా అనే ఆలోచన మానుకొని ఏదైతే రోడ్డు మీదకి వచ్చిరో వాళ్ళు మాత్రం ఆ నల్లపొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాను. గవర్నమెంట్ మారినాక కబ్జాల బాగోతాలు బయటకు వస్తున్నాయి. అలా పబ్లిక్ తిప్పలాగా వద్దని సొంతింటినే గులగొట్టి రోడ్ వేపిస్తున్నాడు అంటే సార్ను తారీఫ్ చేయవలసిందే. ఇంతకు ఈ వెంకటరామరెడ్డి సార్ ఎవరనుకుంటున్నారు? కామారెడ్డిలో కేసీఆర్ సార్ నొడగొట్టి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ లీడరు.